ఆంధ్రప్రదేశ్లో సామాన్యుల దగ్గర నుండి బడా రాజకీయ నాయకుల వరకు వంగవీటి రంగా పేరు చెప్తే తెలియని వారుండరు. దివంగత రంగా పేరు చెప్పుకొని ఇప్పటికీ కొంతమంది బతికేస్తున్నారు. అనేక మంది రాజకీయ నాయకులు పార్టీలకు సంబంధం లేకుండా ఆ నాయకుడి పేరును వాడేసుకుంటున్నారు. కుల రాజకీయాల కోసం, రాజకీయ సమావేశాల కోసం ఫోటోలు పెట్టుకొని ఓట్లు దండుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పేరున్న రంగాని 3 దశాబ్దాలుగా కులానికి సంబంధం లేకుండా సామాన్యులు గుండెల్లో పెట్టుకుంటే, సొంత కులం వాళ్ళు పదవుల కోసం, రాజకీయాల కోసం ఆ మహానాయకుడి పరువు తీస్తున్నారా? ప్రజల మనిషిని కుల రాజకీయ నాయకుడిగా మార్చి వాడుకుంటున్నది ఎవరు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా బెజవాడ రాజకీయాల్లో వంగవీటి మోహనరంగా పేరు తెలియని వాళ్లు బహుశా 3.5 దశాబ్దాల క్రితం నుండి ఇప్పటి వరకు ఉండరేమో. బడుగు బలహీన వర్గాల నాయకుడిగా, కష్టాల్లో ఉన్న ప్రజలకు కనిపించే దేవుడిగా, రాజకీయాల్లో కులాన్ని కాకుండా మనుషులను శక్తిగా మార్చుకున్న నాయకుడిగా, బెజవాడ బెబ్బులిగా వంగవీటి మోహనరంగాకు పేరుంది. 3.5 దశాబ్దాల క్రితం వంగవీటి మోహనరంగా సామాన్యుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, వంగవీటి రంగా కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండే అనుచరులు వెన్నంటే ఉండేవాళ్లు. తనను నమ్ముకున్న సామాన్యులను కులాలకతీతంగా సమానంగా చూడ్డమే కాకుండా రాజకీయాల్లో సమాన భాగస్వామ్యాన్ని కల్పించి వారికి దేవుడయ్యారు. అలాంటి వంగవీటి మోహనరంగా ఇప్పుడు రాజకీయ చదరంగంలో అసువులు బాసిన 37 ఏళ్ల తరువాత కూడా అవమానాలు పడుతున్నారు. సొంత కులస్తులైన కాపు వర్గీయులే రంగా పేరుని, ఫోటోని వాడుకొని పరువు తీసేస్తున్నారు. వంగవీటి మోహనరంగా అనే ఒక పేరుతో ఎదిగిన ఎంతో మంది నాయకులు ఇప్పుడు మొహం చాటేసి పదవులను కాపాడుకోవడానికి, రంగా పేరును పలకడానికి కూడా వెనకాడుతున్నారు. డిసెంబర్ 26వ తేదీన వంగవీటి మోహనరంగా బెజవాడలో దీక్ష చేస్తూ హత్యకు గురైనప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అల్లర్లు జరిగాయి. హత్య తరువాత వంగవీటి రంగా ఎంతో మందికి దేవుడయ్యారు. రాజకీయ నాయకులకి మహానేత అయ్యారు. కుల రాజకీయాలు చేసేవారికి తమవాడయ్యారు. వంగవీటి మోహనరంగా చనిపోయిన తరువాత ఈ 37 సంవత్సరాల్లో అన్ని రాజకీయ పార్టీలు రంగాను సొంతం చేసుకునే ప్రయత్నం చేశాయి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పేరు ఉన్న రంగాను కాపు సామాజిక వర్గ నేతగా మార్చేశారు. రాజకీయ పార్టీ ఏదైనా కాపు నాయకుడు ఎన్నికల్లో నిలబడితే వంగవీటి మోహనరంగా ఫోటో పోస్టర్లలో, బ్యానర్లలో ఖచ్చితంగా కనిపిస్తుంది. వంగవీటి మోహనరంగా కాపు కులానికి ఐడెంటిటీగా మారిపోయారు. రంగా చనిపోయి 37 ఏళ్లు గడిచిన తరువాత కూడా నేటికి కాపు సామాజిక వర్గాలలో రంగా ఇమేజ్ మచ్చుకైనా పోకుండా ఉంది అంటే రంగా స్థాయి ఎంత ఎత్తులో ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రస్తుత రాజకీయ నాయకులు, నేతలు, కుల సంఘాల వాళ్లు రంగా పేరు వాడుకొని ఆయన పరువుని బజారున పెట్టేస్తూ అవమానకర రీతిలో వ్యవహరిస్తున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో రాధా రంగా రాయల్ అసోసియేషన్ పేరుతో గత 5 ఏళ్లుగా కాపు నాడు కార్యక్రమాల నిర్వహణ జరుగుతూ వస్తోంది. బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుడిగా వంగవీటి మోహనరంగాను ప్రొజెక్ట్ చేస్తూ కాపు యువతను ఆకర్షించి నాయకులు పబ్బం గడుపుకుంటున్నారు అన్న విమర్శలుస్తున్నాయి. ఇప్పటి వరకు వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధా అటు ప్రజారాజ్యం పార్టీ, తర్వాత కాంగ్రెస్, వైసీపీ, ఇప్పుడు టీడీపీలో రాజకీయ నాయకుడిగా కొనసాగుతూ ఉన్నా అన్ని పార్టీలు వంగవీటి రాధాను వాడుకున్నాయి తప్ప సరైన గుర్తింపు రంగా వారసుడికి ఇవ్వలేదు. వైసీపీ నుండి టీడీపీలో జాయిన్ అయిన వంగవీటి రాధాను కాపు సామాజిక వర్గ ఓటర్లను ఆకర్షించేలా
2024 ఎన్నికల్లో వాడుకున్నారు తప్ప ఎలాంటి పదవి ఇవ్వకుండా కాలం గడిపేస్తున్నారు అన్న టాక్ నడుస్తోంది. రాజకీయంగా వంగవీటి రంగా ఫ్యామిలీలో ఎలాంటి అలజడులు వస్తున్నాయో బయటకు తెలియకపోయినా వంగవీటి రాధ రాజకీయాల్లో ఇనాక్టివ్గా ఉండడంతో వంగవీటి కుమార్తె ఆశాజ్యోతి వంగవీటి రంగా ఆశయ సాధన కోసం పనిచేస్తాను అనంటూ తెరమీదికి రావడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆశాజ్యోతి ఏ రాజకీయ పార్టీలో చేరుతారు అనేది స్పష్టత లేకపోయినా వంగవీటి ఫ్యామిలీ నుండి మరొకరు రాజకీయాల్లోకి అడుగు పెడతారు అని తెలియడంతో మళ్లీ రంగా ఇమేజ్ను ముక్కలు ముక్కలుగా చేసి పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయ నేతలు. డిసెంబర్ 26వ తేదీ విశాఖలో రాధారంగా రాయల్ అసోసియేషన్ రంగానాడు పేరుతో వంగవీటి మోహనరంగా 37వ వర్ధంతి మహాసభను విశాఖ ఆర్కే బీచ్లో నిర్వహించడానికి భారీ సన్నాహాలు చేసింది. పార్టీలకు సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన కాపు సామాజిక వర్గ నాయకులతో పాటు ఇతర ప్రముఖులను కూడా ఈ బహిరంగ సభకు ఆహ్వానించడంతో పాటు వంగవీటి రంగా కుమార్తె ఆశాజ్యోతిని ముఖ్య అతిథిగా పిలవడంతో విశాఖలో జరిగే భారీ బహిరంగ సభకు హైప్ వచ్చింది. సమయం దగ్గరకొచ్చే కొద్దీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలతో రంగా నాడు సభ జరుగుతుందో లేదో అన్న అనుమానాలు తెరమీదకొచ్చాయి. ముందుగా అనుమతించిన ఆర్కే బీచ్లో సభకు అనుమతులు రద్దు చేశారు. తర్వాత పాక్ హోటల్ సమీపంలో సభ నిర్వహణకు అనుమతిచ్చి ఎలాంటి ఒత్తిళ్లు వచ్చాయో తెలియదు కానీ అక్కడ కూడా అనుమతులు రద్దు చేశారు. చివరకు ఆఖరి నిమిషంలో ఇనార్బిట్ మాల్ సమీపంలో రంగా నాడు సభ నిర్వహణకు అనుమతి ఇవ్వడంతో రాధా రంగా రాయల్ అసోసియేషన్ చకచకా ఏర్పాట్లు చేసుకుంది. ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా వంగవీటి రంగాను వాడుకున్న నేతలు, అభిమానులు అని చెప్పుకుంటున్న కొంతమంది తమ భవిష్యత్తు తప్ప ఇంకా ఏదీ అవసరం లేదు అని భావించడంతో విశాఖలో జరిగిన రంగా నాడు సభ అటర్ ఫ్లాప్ గా మారిపోయింది. రాజకీయ పార్టీలు రంగా నాడు సభకు వెళ్లడానికి వీల్లేదని ఇంటర్నల్ గా తమ నాయకులకు ఆదేశాలు ఇవ్వడంతో హాజరవుతారు అనుకున్న అన్ని పార్టీల నాయకులు డుమ్మా కొట్టారు. కాపు నేతలు అని చెప్పుకుంటున్న నాయకులందరూ మొహాలు చాటేసి అవకాశవాద రాజకీయ నాయకులుగా మారిపోయారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా బలమున్న కాపు సామాజిక వర్గ నేతలతో పాటు వంగవీటి మోహనరంగా అనుచరులు, అభిమానులు ఈ సభకు హాజరవుతారని భావిస్తే సభకు నేతలు మొహం చాటేయడంతో సభ వెలవెలపోయింది. కొంతమంది కావాలనే వంగవీటి మోహనరంగా ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి అభిమానులను, అనుచరులను, నాయకులను రాకుండా చేస్తున్నారు అన్న విమర్శలు తెరమీదకొచ్చాయి. స్వయానా వంగవీటి రంగా కుమార్తె ఆశాజ్యోతి రాజకీయ పార్టీల తీరు మీద తీవ్రస్థాయిలో సభా వేదిక నుండే విమర్శలు చేశారు. రంగా గారి కూతురుగా కాదు, రంగా గారి అభిమానిగా ఇవాళ నుంచి మిమ్మల్ని నిలదీస్తున్నాను. ఎప్పుడు పెడతారు రంగా గారి పేరు? కొన్ని అరాచక శక్తులు ఈ సభ ఎక్కడ సక్సెస్ఫుల్ అవుతుందేమో అని అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఈ సభని 3 సార్లు వేరే వేరే లొకేషన్స్కి మార్చారు. అలాగే వచ్చే జనాల్ని భయపెట్టారు రాకూడదని చెప్పి. నేను ఒకటే చెప్తున్నాను, రంగా గారి అభిమానుల్ని ఎవ్వరు భయపడలేరు. మా రాధా రంగా మిత్ర మండలిని ఎవ్వరూ భయపెట్టలేరు. అర్థం చేసుకోండి. ఒక్కళ్ళని భయపెడితే 100 మంది లేచి వస్తాం. గుర్తుంచుకోండి, మా ధ్యేయం రాధా రంగా మిత్ర మండలి ఎలాంటి వర్గ పోరాటం కోసం రాలేదు, మంచి పని చేయటం కోసం వచ్చాము. రంగా గారి పేరు ముందు తీసుకెళ్ళటానికి వచ్చాము. దీంట్లో అడ్డమైన పాలిటిక్స్ చేస్తే మేము ఊరుకునే లేదు. అది మీరు గుర్తుంచుకోండి. దీన్ని బట్టి చూస్తే వంగవీటి రంగాను రాజకీయంగా వాడుకోవడానికి తప్ప కాపు సామాజిక వర్గం నేతలు, రాజకీయ నాయకులు ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి లేదు అని స్పష్టంగా అర్థమవుతోంది. దీనికి తోడు వంగవీటి ఆశాజ్యోతి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అని కూటమి పార్టీల నాయకులకు అనుమానం రావడంతో
రంగా నాడు కార్యక్రమంలో పాల్గొనకుండా ఉండేలా ఇంటర్నల్గా ఆదేశాలు ఇచ్చారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. 1,00,000 మంది రంగా నాడు సభకు హాజరవుతారని భావించిన నిర్వాహకులు 1,000 మంది కూడా హాజరు కాకపోవడంతో డీలా పడిపోయారు. మరి ఇప్పటికైనా వంగవీటి రంగా వారసులుగా రాజకీయాల్లోకి వచ్చిన వంగవీటి రాధా రాజకీయాల్లోకి అడుగు పెట్టాలి అననుకుంటున్న ఆశాజ్యోతి ఎలాంటి నిర్ణయాలు తీసుకుని రంగా ఇమేజ్ను ఎలా ముందుకు తీసుకువెళతారో చూడాలి.